హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 44కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 5, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే నాకైతే వస్తుంది. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి, బట్ ఎవరైతే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ట్రెండ్ ఫోర్స్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే మనకి ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే 2027 తర్వాత అయితే మనకి వస్తాయని చెప్తున్నారు. బట్ మనకి 2027 లోపు మనం ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ మనం అయితే చూడలేం. బట్ ఎవరైతే ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాదాపు ఇంకొక 2-3 ఇయర్స్ అయితే మనం ఆగాలి. ఇప్పుడు 2024, 2025, 26, 27 ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ వరకు అయితే మనం ఆగాలి. బట్ యాపిల్ ఏదైనా మనకి లేట్గానే తీసుకొస్తుంది. ఆండ్రాయిడ్ తీసుకొచ్చిన ఒక 3-4 ఇయర్స్కి, 4-5 ఇయర్స్కి బట్ ఆ ఫీచర్ అనేది తీసుకొస్తుంది. బట్ తీసుకొచ్చిన చాలా లేటెస్ట్గా తీసుకొస్తుంది. చూడాలి, మనకి ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనం 2027 తర్వాతనే చూస్తాం. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచే. ఇప్పుడు అప్కమింగ్ ఐఫోన్ 16 Pro, 16 Pro Max అయితే మనకి వాల్స్లోనే థిన్నెస్ట్ బెజిల్స్ అయితే వస్తున్నట్లయితే తెలిసింది. బట్ మనకి బెజిల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి మనకి 16 Pro, 16 Pro Maxలో చూసుకుంటే. ఇప్పుడు మనకి ఐఫోన్ 15 Proలో చూసుకుంటే మనకి 1.71 mm అయితే ఉంది థిక్నెస్ అయితే. ఇక 16 Proలో చూసుకుంటే మనకి 1.2 mm ఉంటుంది. 16 Pro Maxలో చూసుకుంటే మనకి 1.15 mm అయితే ఉంటుంది. బట్ ఇవైతే మనకి చాలా థిన్నెస్ట్ బెజిల్స్ అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ అయితే మనకి ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకి సెప్టెంబర్లో అయితే లాంచ్ అవుతాయి. బట్ ఈ లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన బెజిల్స్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ఇంకా కొత్తగా ఏమేమి ఇన్నోవేషన్ తీసుకొస్తారో మొత్తం అయితే మనకి తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Pad 2 అయితే గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇది మనకి సింగిల్ స్కోర్లో చూసుకుంటే మనకి 2103 స్కోర్ చేసింది. మల్టీ స్కోర్లో చూసుకుంటే మనకి 6297 అయితే స్కోర్ చేసింది. బట్ ఇది మనకి OnePlus Pad 1కి సక్సెసర్ అని చెప్పొచ్చు. మనకి OnePlus Pad చూసుకుంటే వీటి ప్రైజే చాలా ఎక్కువ అయితే పెడతారు. మనకి OnePlus Pad అయితే దాదాపు 37,999 పెట్టారు. మనకి 8GB ప్లస్ 128GB ప్రైస్ అయితే మనకి దాదాపు 38,000 అయితే పెట్టారు. బట్ మనకి రీసెంట్గా OnePlus Pad Go అయితే వచ్చింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే దాదాపు 22,000 అయితే పెట్టారు. బట్ వీళ్ళైతే ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెడతారు. ఇప్పుడు మనకి రూమర్స్ ప్రకారం అయితే Qualcomm Snapdragon 8 Gen 3తో అయితే వస్తున్నట్లయితే తెలిసింది మనకి OnePlus Pad 2 అయితే. బట్ దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. మనకి OnePlus అయితే ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే పెడుతుంది ప్యాడ్స్లో అయితే. బట్ మనకి Xiaomi కానీ రిమైనింగ్ ఉంటాయి కదా, వేరే ప్యాడ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తున్నారు. మంచి ప్రాసెసర్తో మంచి ప్రైస్లో తీసుకొస్తున్నారు. కానీ OnePlus మాత్రం అలా కాదు, జస్ట్ మనకి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అయితే పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి నథింగ్ నుంచి వీళ్ళైతే నథింగ్ సబ్ బ్రాండ్ CMF బ్రాండ్లో ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. CMF 1 మొబైల్ అనే ఒక మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ ఈ మొబైల్ మనకి బడ్జెట్లో వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి నథింగ్ ఫోన్స్ అంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఈ CMF బ్రాండ్ నుంచి వచ్చే మొబైల్ మనకి బిలో 20,000లో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళైతే ఇప్పుడైతే అఫీషియల్ ఒక పోస్ట్ అయితే పెట్టారు Xలో, ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. దీనికి సంబంధించిన ఒక డిజైన్ అయితే పెట్టారు. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డిజైన్ అయితే బయటకు వచ్చేసింది. బట్ మనకి మొబైల్ అయితే ఇలా ఉంటుంది. బట్ వీళ్ళైతే Xలో జస్ట్ ఒక ఎడ్జ్ మాత్రమే పెట్టారు, కానీ డిజైన్ మాత్రం మనకైతే ఇలా అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఇది నథింగ్ OS 2.6.0 అయితే ఈ నథింగ్ OS అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇందులో OIS అయితే ఉంటుంది. అండ్ అలాగే సెకండరీ కెమెరా కూడా 15 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే 6GB RAM తో రాబోతుంది. కానీ ఇవైతే మనకి ఆఫీషియల్ స్పెక్స్ అయితే కావు. బట్ ఇది లీక్ అయిన డిజైన్ అండ్ అలాగే లీక్ అయిన స్పెసిఫికేషన్స్. కాకపోతే వీళ్ళు ఈ మొబైల్ అయితే మా ఇండియాలోకి త్వరలో తీసుకొస్తారు. CMF నుంచి బడ్జెట్లో ఒక మొబైల్ అయితే చూడబోతున్నా. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ సంబంధించిన అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి జూలై 10వ తారీఖున అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డివైస్ అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే మనకి వాచ్ 7 సిరీస్ కూడా ఇందులో అయితే లాంచ్ చేశారు. ఈ 7 సిరీస్తో పాటు మనకి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్లో FE ఎడిషన్ అయితే తీసుకుని రాబోతున్నారు. ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనకి S సిరీస్లో మనకి S23 FE, S24 FE అని ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనకి వాచ్లో కూడా సామ్సంగ్ గ్యాలక్సీ
వాచ్ ఎఫ్ఈ అనే ఒక మోడల్ అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. ఇది మనకి తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు, బట్ ఎందుకంటే మనకి ఫ్యాన్ ఎడిషన్స్ మనకి ప్రైస్ తక్కువ వస్తాయి. మనకి ఫ్లాగ్షిప్ లో ఉండే ఫీచర్స్ అయితే వీళ్ళు ఎఫ్ఈ సిరీస్ తీసుకొస్తారు కొన్ని, బట్ ఇప్పుడైతే వీళ్ళు వాచ్ లో కూడా ఎఫ్ఈ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. చూడాలి ఎఫ్ఈ ఎడిషన్ తీసుకొచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారో. మనకైతే వాచ్ 7 సిరీస్ అయితే వస్తున్నాయి, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఎఫ్ఈ మోడల్ వస్తుందా రాదని క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. బట్ మనమైతే జూలై 10వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ఈ వస్తే మాత్రం బడ్జెట్ లో ఒక మంచి వాచ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.